ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన వార్తల వెనకాల వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటు ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వ్యవహారం అది కుదిపేస్తుంది. ఇరు రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఉన్నారు. అటు డ్రగ్స్ వచ్చిన సంధ్య ఆక్వా వైసీపీ నేతలకు సంబంధించిందేనంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే, వాళ్ళ సామాజిక వర్గం టీడీపీ నేతలకు అత్యంత సన్నిహితులు. టీడీపీ ఈ నేతలకు అటు బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కుటుంబంతో సంధ్య ఆక్వా యజమానులకు సంబంధాలు ఉన్నాయంటూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. సిబిఐ మాత్రం దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ ప్రధాన పత్రికల్లో వార్తలు కనుక చూసినట్లయితే అటు అంతా అనుమానాస్పదమే అంటూ నిన్న డ్రగ్ కంటైనర్కు సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. నిన్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీలో సిబిఐ అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. అసలు ఆ వైసీపీ ఈ నేతలు ఎందుకు సిబిఐని అడ్డుకోవాలనుకున్నారు? వైసీపీ పెద్దల అండదండలు లేకుండానే అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ఇదంతా కూడా వ్యవహారం అనుమానాస్పదంగా ఉంది అనే కథనాన్ని ఈనాడు పత్రిక ప్రచురించింది. అటు డ్రగ్స్ కంటైనర్ కలకలం రేపుతుంది. పోర్టులో విచారణ సమయంలో జరిగిన పరిణామాలపైన అనేక సందేహాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సిబిఐ జడ్జి సమక్షంలో నమూనాలు సేకరించారు. సంధ్య ఆక్వా ప్రతినిధులు ఎవరైతే కోటయ్య అట్లనే వీరభద్రం ఉన్నారో వాళ్ళ ప్రతినిధుల ఫోన్ కాల్స్, నగదు లావాదేవీలపైన అన్నీ ఆరా తీస్తున్నారు. సిబిఐ అధికారులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారనే వార్తను ఇచ్చారు. అసలు విశాఖ పోర్టునే ఎందుకు ఎంచుకున్నారు, అక్కడ విశాఖ పోర్టుకి ఎందుకు డ్రగ్స్ను రప్పించారనే దానిపైన కూడా అటు విచారణ కొనసాగుతుంది. డ్రై ఈస్ట్ మాటున ఈ డ్రగ్స్ రవాణాను ఎందుకు చేశారు, ఎన్నికల్లో ఏ రకంగా లబ్ధి పొందాలనుకుంటున్నారు, ఈ డ్రగ్స్ ద్వారా దాదాపుగా 50,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను ఎందుకు ఆంధ్రప్రదేశ్కి రప్పించారు, ఇవన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్లుగా మిగిలినాయి. సిబిఐ అయితే దర్యాప్తు కొనసాగిస్తుంది. సంధ్య ఆక్వా ప్రతినిధులు మాత్రం తాము రొయ్యల మేత కోసమే ఆ డ్రై ఈస్ట్ని తెప్పించాం, అది కూడా బ్రెజిల్లో తక్కువ ధరకు దొరుకుతుండడంతోనే తాము తెప్పించాను తప్పితే అందులో డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నట్లుగా తమకు తెలియదు, ఎటువంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామంటూ చెప్తూ ఉన్నారు. మొత్తంగా దానిపైన అయితే విచారణ కొనసాగుతుంది. ఇక రాష్ట్రం అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల అడ్డగా మారిపోయిందంటూ అటు ఆరోపణలు వస్తున్నాయి. విదేశాల నుంచి టన్నుల కొద్దీ నిషేధిత మత్తు మందులు ఆ రాష్ట్రంలోకి తీసుకొస్తున్నారు. జగన్ హయాంలోనే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఆర్గనైజ్డ్గా ఈ క్రైమ్ జరుగుతుందనే ఆరోపణలు చేస్తున్నారు. బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ పరిణామం 5,000 కిలోలు ఉంటుందనే అంచనా, దాని విలువ 1,000 కోట్లు ఉంటుంది. మాదక ద్రవ్యాల కేసు సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ప్రభుత్వ అధికారుల వల్ల సోదాలు ఆలస్యమయ్యాయి అనేది అవాస్తవం అంటూ ఆ విశాఖ సిపి రవిశంకర్ అయ్యర్ ప్రకటించారు. మొత్తం మీద అటు డ్రగ్స్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. అసలు డ్రై ఈస్ట్ ఆర్డర్ చేస్తే అందులో డ్రగ్స్ ఎలా వచ్చాయనేది దానిపైన విచారణ కొనసాగుతుంది. గతంలో అటు గుజరాత్ ముంద్రా పోర్ట్లో ఏదైతే డ్రగ్స్ దొరికాయో దానికి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడతో లింక్ ఉండడం, ఇప్పుడు నేరుగా విజయవాడకే అటు విశాఖపట్నానికి భారీ స్థాయిలో డ్రగ్స్ రావడం, ఇదంతా కూడా కొంత కలవరం సృష్టిస్తుంది. నిజంగానే అంతర్జాతీయ డ్రగ్ ముఠాలన్నీ ఆ తెలుగు రాష్ట్రాలపైన కన్నేశాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సిబిఐ దర్యాప్తులో ఏం తేలుతుంది? సంధ్య ఆక్వా ప్రతినిధులు కావాలనే ఆ డ్రై ఈస్ట్ మాటున డ్రగ్స్ తెప్పించారా, లేకుంటే వాళ్ళకి తెలియకుండానే అక్కడి నుంచి ఆ విదేశీ ముఠాలు దీని వెనకాల ఉన్నాయా అనేది కూడా సిబిఐ దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది. సిబిఐ అధికారులు మాత్రం దర్యాప్తును ముమ్మరం చేశారు ఆ ఘటనలో. ఇక నిన్న మరోసారి మూడో జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. 13 లోక్సభ 11 అసెంబ్లీ స్థానాల్లో జాబితా రిలీజ్ చేశారు. మరో 4 పార్లమెంట్ స్థానాలు, 4 అసెంబ్లీ స్థానాలు, ఇంకా కొన్ని పెండింగ్లో పెట్టారు. వాటిల్ని త్వరలోనే ఆయన ప్రకటించే అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా రాష్ట్రం కోసం పోరాడేవాడిని ఎంపిక చేశాము, యువతకు పెద్దపీట వేశాము, దయచేసి వాళ్ళందరినీ గెలిపియండి, రాష్ట్రంలో విధ్వంసకర పాలన జరుగుతుంది, దానికి అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు తాను నిలబెట్టిన అభ్యర్థుల్ని, ఎంపిక చేసిన అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలి అంటూ అటు చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రం కోసం పోరాడే వాళ్ళని, రాష్ట్ర అభివృద్ధి పట్ల కమిట్మెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే తాను ఎంపిక చేశాను అంటూ ఆయన ప్రకటించారు. తెదప అటు ఇంకా కొన్ని స్థానాలకు సంబంధించి ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు ప్రకటించిన దానిలో 13 మందిలో 4 బీసీలు ఉన్నారు, 3 ఎస్సీలు ఉన్నారు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు 6 ఉన్నారు, ఒక మహిళా అభ్యర్థిని. సామాజిక సమతుల్యత పాటిస్తూ అభ్యర్థుల ఎంపిక
ప్రక్రియను కొనసాగిస్తున్నామని అటు టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను గెలిపించాలి. వాళ్ళు ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా గెలిపించాలంటూ చంద్రబాబు నాయుడు పిలుపునిస్తూ ఉన్నారు. ఇక మరో ముఖ్యమైన వార్త, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ అటు నిన్న ఆయన కస్టడీ పిటిషన్ పైన విచారణ కొనసాగింది. కర్త కర్మ క్రియ అన్నీ కూడా కేజ్రీవాలే, ఆయనే డబ్బులు డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్కి సంబంధించి కీలకమైన వ్యక్తిగా కేజ్రీవాల్ ఉన్నారు. ఆయన తెలిసే అంతా జరిగిందంటూ ఈడీ అధికారులు కోర్టులో వాదనలు చెప్పారు. మరింతగా విచారణ చేయాలంటే ఆయన కస్టడీకి ఇవ్వాలి, 10 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోరారు. కానీ కోర్టు, రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. దాంతో ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈ రోజు నుంచి 7 రోజుల పాటు ఈడీ కస్టడీలోనే ఆయన ఉండనున్నారు. మరోపక్క కవితకు ఈ రోజుతో కస్టడీ ముగిసిపోతుంది. ఈరోజు కవితను, కేజ్రీవాల్ను కన్ఫరెంట్ చేయించి, అంటే ఎదురుబోదురు కూర్చోబెట్టి వాళ్ళని విచారించే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే కేజ్రీవాల్ పైన, కవిత పైన ఇప్పటికే కేసులో ఉన్న మిగతా నిందితులందరూ కూడా అప్రూవర్లుగా మారిపోయారు. వీళ్ళిద్దరి ప్రమేయం పైన అనేక విషయాలను వాళ్ళందరూ కూడా ఇప్పటికే స్టేట్మెంట్లుగా ఈడీకి, సిబిఐ అధికారులకి ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళిద్దరు కలిపి చేసే విచారణ అత్యంత కీలకంగా మారనుంది. అటు లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది, వాస్తవాలన్నీ కూడా వెలుగు చూసే అవకాశం అయితే కనపడుతుంది. మరో ముఖ్యమైన పత్రిక ఆంధ్రజ్యోతి కనుక చూసినట్లయితే అటు కాకీలకు క్యాష్ ప్యాకేజీ అనే వార్తను ఇచ్చారు. ఇప్పటికే 3 జిల్లాల ఎస్పీలను ఎలక్షన్ కమిషన్ తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. అక్కడ జరుగుతున్న అటు రాజకీయ హత్యలకు కావచ్చు, ఇతరత్ర అల్లర్లను ఆపలేకపోతున్నారు. వాళ్ళందరూ కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలతో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళని విచారించారు. వాళ్ళ నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఐపీఎస్ స్థాయి అధికారులందరినీ కూడా కొనుగోలు చేశారు. వాళ్లకు రకరకాలుగా డబ్బులు ఇస్తూ వాళ్ళను ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా పని చేయించుకుంటున్నారు. ఇతర జిల్లాల ఎస్పీలను కూడా మీరు ప్రలోభ పెట్టండి, అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసేలా మీరే వాళ్ళని మచ్చిక చేసుకోండి, అందుకు ఎంత కావాలన్నా సరే ఇస్తామంటూ చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఇప్పటికే 4 ఐపీఎస్లకు ఇప్పటికే సోల్డ్ అవుట్, ఎంతైనా ఇస్తాం, ఎవరినైనా కొనేయండి, ఇతరుల కొనుగోలు బాధ్యతలు కూడా వారికే, స్థాయిని బట్టి వాళ్ళకి బ్యాగులు, బండిల్స్, కరెన్సీ ఇస్తున్నారు. ఈ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్రమాలకు సహకరించే కావాలి, తాడేపల్లి క్యాంప్ నుంచి సందేశం వెళ్ళింది అంటూ ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఐపీఎస్ అధికారులని, పోలీస్ వ్యవస్థని మొత్తం కొనుగోలు చేసి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందాలని చూస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇప్పటికే 3 ఎస్పీల తీరుపైన అటు ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. వాళ్ళపైన చర్యలకు సిఫార్సు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక కూడా పంపింది. అక్కడ హత్య రాజకీయాలను ఆపలేకపోయారు. మాచర్లలో కొన్ని గొడవలు జరిగితే దానిలో చూసి చూడనట్లుగా వ్యవహరించారు, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. మరో దగ్గర ఒక టీడీపీ నేతను హత్య చేస్తుంటే కూడా హత్యాకాండను ఆపలేకపోయారనే ఆరోపణలన్నీ కూడా వాళ్ళపైన ఉన్నాయి. దాంతో అటు ఆ విచారణ అయితే అటు నివేదిక అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పంపించారు. తాజాగా ఈ ఐపీఎస్లందరినీ కొనుగోలు చేసి వారి స్థాయిల్ని బట్టి పోలీసు అధికారులందరినీ కొనుగోలు చేసి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుందనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక నిన్న మాచర్లలో అటు జనసేన నేతలపైన అటు వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. గురువారం అర్ధరాత్రి దుర్గి గ్రామంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్థానిక మాచర్ల శాసనసభ్యుడు, ఆయన అనుచరులందరూ కూడా దాడి చేశారు. ప్రచారం చేస్తున్న జనసేన కార్యకర్తలపైన దాడి చేశారు. వాళ్ళ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇదంతా కూడా మాచర్లలో ఇటీవలే అటు వైసీపీ నేతలు ఒక కారును కూడా తగలబెట్టారు. అయినా కూడా ఎస్పీ పట్టించుకోలేదు. తాజాగా మరో ఘటన కూడా చోటు చేసుకుంది. మాచర్లలో జనసేన నేతలపైన దాడులకు పాల్పడుతున్నారు. వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలంటూ అటు ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇప్పటికే టీడీపీ నేతలు గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అటు వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. తమకు ప్రతిపక్ష పార్టీ నేతలపైన దాడులకు పాల్పడుతున్నారు, వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తున్నారు, వాళ్ళకి అండదండలు పోలీసు అధికారులు అందిస్తున్నారు. ఇటు దాడికి గురై వీళ్ళే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకునే నాదుడు లేకుండా పోతున్నారనే ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తున్నారు. ఇప్పటికే మొన్న మాచర్లలో జరిగిన ఘటనపైన ఎస్పీని పిలిపించి విచారించారు. తిరిగి మరో ఘటన జరిగింది. చూడాలి దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా స్పందిస్తుంది అనేది చూడాలి. ఇక
అటు ఎస్బీఐ ఎలక్షన్ కమిషన్కు అన్ని ఎలక్ట్రాల్ బాండ్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇచ్చింది. అందులో బీజేపీకి 466 కోట్ల రూపాయలు ఎవరిచ్చారో తెలియడం లేదు, గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చారు. దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు కూడా ఎస్బీఐ దగ్గర లేవనేది ఇచ్చారు. ఎస్బీఐ ఈసీకి ఇచ్చిన 2 జాబితాలో తేడాలున్నాయి. కొనుగోలుదారుల జాబితాలో 18,871 ఎంట్రీలు ఉన్నాయి. రాజకీయ పార్టీల జాబితాలో 20,421 ఎంట్రీలు ఉన్నాయి. 2 జాబితాలో సరిపోలనివి 18,741 బాండ్లు ఉన్నాయి. మొత్తం జారీ చేసిన బాండ్లు 12,769 రూపాయలు. మొత్తం మీద అక్రమాలు అయితే చోటు చేసుకున్నాయి. బీజేపీ ఈ ఎలక్ట్రాల్ బాండ్లతో కోట్ల రూపాయలను అటు తీసుకుంది, కానీ దాన్ని దాచిపెట్టి ఇతర పార్టీలపైన పడుతుంది అనే ఆరోపణ అటు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎలక్ట్రాల్ బాండ్ల వ్యవహారంలో అటు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందంటూ విపక్షాల నేతలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఈడీ, సిబిఐ ఇటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేసిన తర్వాత అనేక వ్యాపార సంస్థల నుంచి ఎలక్ట్రాల్ బాండ్లు కొనుగోలు చేసినట్లుగా కూడా అటు వెల్లడవుతూ ఉంది. ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగించే అంశం. దీనిపైన ఏ రకంగా స్పందిస్తుంది అనేది చూడాలి. అధికారంలో ఉన్నది కాబట్టి అధికార పార్టీ ఏ రకంగానూ స్పందించదు, కానీ ప్రతిపక్ష పార్టీలు పదే పదే ఆరోపణలు చేస్తున్నాయి. దీనిపైన న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయా, మరి ఏం చేస్తాయి అనేది కూడా మనం వేచి చూడాలి. మరో ముఖ్యమైన పత్రిక సాక్షి కనుక చూసినట్లయితే మత్తు చుట్టూ చుట్టాలే అంటూ ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అటు కోటయ్య చౌదరి ఎవరైతే అటు సంధ్య యాక్వా సీఈఓగా ఉన్నారో ఆయనకు అటు దామరచర్ల, రాయపాటి, లావు కుటుంబాలతో అత్యంత సన్నిహితం ఉంది. టీడీపీ పెద్దలకు సన్నిహితుడు అంటూ సాక్షి పత్రిక రాస్తుంది. అటు ఈనాడు, ఆంధ్రజ్యోతి చూస్తే వైసీపీ పెద్దలు విజయసాయిరెడ్డికి కావచ్చు, ఇతరులకు అందరికీ కూడా దగ్గర అని రాస్తున్నారు. ఎవరికి దగ్గర, ఎవరికి దూరం అని కాదు. అసలు అక్కడ వైజాగ్కి అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎలా వచ్చాయి, డ్రగ్స్ ఎవరు తెప్పించారు, దీనిపైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సిబిఐ అధికారులు విచారణ జరుపుతున్నారు, కానీ దాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటూ రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్తగా ఎలక్ట్రాల్ బాండ్ల వ్యవహారం కొంత కలకలం రేపుతుంది. టీడీపీ నేత ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు, మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్. ఆయన అటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలక్ట్రాల్ బాండ్లు కొన్నారు అనేది ఆయన పైన వస్తున్న ఆరోపణ. బీజేపీ దీనిపైన పరిశీలిస్తుంది. సీఎం రమేష్ రిత్విక్ ప్రాజెక్ట్స్ పేరుతో ఆయన కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు. ఆ సంస్థకు సంబంధించి కాంగ్రెస్ ఖాతాలోకి 30 కోట్ల రూపాయలు వెళ్ళాయి. చెప్పినట్లా ఆడడానికి కాంగ్రెస్కు ప్యాకేజీ పంపించారు. బాబు కేసుల కోసం బీజేపీతో, కాపుల కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు తన మనుషుల్ని వేరే పార్టీలోంచి వాళ్ళ ద్వారా అన్ని కూడా రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ వార్తనిచ్చారు. 2019లో ఓడిన వెంటనే సీఎం రమేష్ను బీజేపీలోకి పంపించారు. ఆయన ద్వారానే 2023లో కాంగ్రెస్కు 30 కోట్ల నిధులు అందాకే షర్మిల పార్టీ విలీనం జరిగింది. ఏపీ పీసీసీగా అధ్యక్షురాలిగా నియమించారంటూ చేశారు. ఆది నుంచి జగన్ టార్గెట్గానే విమర్శలు. ఇప్పుడు కడపలో పోటీ కూడా. పీకే, షర్మిల, పవన్ సహా బాబు బ్యాచ్ మొత్తం ప్రత్యేక విమానం కూడా రమేష్దే. కుట్రలతో తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంటున్న నారావారు అంటూ మరో కథనాన్ని ఇచ్చింది. వాస్తవానికి సీఎం రమేష్ అటు టీడీపీ, బీజేపీకి, కాంగ్రెస్కి 3 పార్టీలకు ఇచ్చారు. ఎలక్ట్రాల్ బాండ్లు కొనుగోలు చేసిన అనేక వ్యాపార సంస్థలు అన్ని పార్టీలకు ఇచ్చాయి, కానీ ఒక పార్టీకి ఎక్కువ తక్కువ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మ్యాక్సిమం అన్ని పార్టీలకు కూడా ఎలక్ట్రాల్ బాండ్లు కొనుగోలు చేశారు. దానికి సంబంధించిన వార్తను కూడా ముఖ్యంగా ఇచ్చారు. ఇక టీడీపీలో ఆగ్రహ జ్వాల వ్యక్తమవుతుంది. టికెట్ల కేటాయింపులో మరోసారి అటు నిరసనలు వ్యక్తమయ్యాయనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. పార్టీ జెండాలు, కరపత్రాలు కాల్చివేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ అటు ఫోటోలు దహనం చేశారు. శ్రీకాకుళంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవికి టికెట్ ప్రకటించకపోవడంతో ఆమె ఇంటి వద్ద టీడీపీ శ్రేణులన్నీ కూడా ఆందోళనకు దిగాయనే వార్తను ముఖ్యమైన వార్తగా సాక్షి పత్రిక ప్రచురించింది. ఇక దిశ విషయానికి వస్తే పరువు పాయే అంటూ వార్తనిచ్చింది. ఏదైతే నిన్న విశాఖ పోర్టులో డ్రగ్స్ లభ్యమయ్యాయో దానిపైన జగన్మోహన్ రెడ్డి సర్కార్ పరువు పోయింది అంటూ వార్తనిచ్చింది. మొదటి నుంచి కూడా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తా అన్నారు, కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగిన వాళ్ళందరూ కూడా వింత రోగాల బారిన పడుతున్నారు. చాలామంది మృత్యువాత పడుతున్నారు. ఊరు పేరు లేని కంపెనీలు, నకిలీ మద్యం ఏరులై పారుతుంది. చీప్ లిక్కర్ అంతా కూడా అటు ఏపీలో ఉంది అనే
ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దాంతో కూడా కొంతవరకు పరువు పోయిన పరిస్థితి. సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. దానికి తోడు వింత వింత బ్రాండ్లన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతుంది. అటు ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున సరఫరా అవుతుంది. యువత అంతా కూడా గంజాయి బారిన పడుతున్నారు. వాళ్ళందరూ కూడా బానిసలుగా మారుతున్నారు. ఇప్పుడు తాజాగా డ్రగ్స్ వ్యవహారం కూడా రావడంతో అటు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పరువు పోయింది అంటూ వార్తా కథనాన్ని ఇచ్చారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసి 2024లో ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఆ తర్వాత మద్య నిషేధం మాటే మర్చిపోయారు. అంతేకాదు రాష్ట్రాన్ని డ్రగ్స్తో నింపేశారు. దశలవారీగా మద్య నిషేధం అని చెప్పి అందుకేనా మద్యం ధరలు విపరీతంగా పెంచుతున్నామన్నారు. కానీ నాసిరకం బ్రాండ్లను ప్రజలకు అంటగట్టారు. వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎక్సైజ్ ఆబ్కారీ శాఖను నిర్వీర్యం చేయడంతో పాటు గతంలో ఎప్పుడూ లేనంతగా రాష్ట్రంలో గంజాయి విస్తరిస్తుంది. ఇప్పుడు తాజాగా డ్రగ్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లభ్యం అవుతున్నాయి. ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ? మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పరువు పోయింది. ఆయన సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నారు. వీటిని నియంత్రించలేకపోతారు. మద్య నిషేధం పేరుతో ఆయన మద్య నిషేధం చేస్తానని చెప్పారు, కానీ చేయలేకపోయారు. ఇప్పుడు డ్రగ్స్ కూడా ఆయన ప్రతిష్టను మసకబారుస్తున్నాయంటూ అటు వార్తా కథనాన్ని దిశ పత్రిక ప్రచురించింది ముఖ్యమైన వార్తగా. ఇక పిఠాపురం నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పిఠాపురం నేతలతో ఆయన మాట్లాడారు. సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఖచ్చితంగా పిఠాపురంలో జనసేన ఈసారి గెలవబోతుందంటూ అటు నాయకులకు ఆయన భరోసా ఇస్తున్నారు, దిశానిర్దేశం చేశారు. 27 నుంచి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన, ఎన్నికల ప్రచారానికి అక్కడి నుంచే శ్రీకారం చుడతారు. 3 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఆ తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అన్ని స్థానాలలో పోటీ చేసే అన్ని స్థానాలలో విజయం సాధించడానికి ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపైన అటు దిశానిర్దేశం చేశారనే వార్తనిచ్చారు. ఇక పల్నాడు ఎస్పీ పైన కేంద్రం సీరియస్ అయిందంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. ఇప్పుడే మనం చూసాం, నిన్న ఒక ఘటన జరిగింది, దానిపైన ఇప్పటికే వివరణ ఇచ్చారు. అక్కడ ఎందుకు ఆపలేకపోయారు మీరు, అంత ఘర్షణ జరుగుతున్నా, కార్లు తగలబెట్టినా అని చెప్పారు. కానీ ఇటీవల ప్రధాని సభ జరిగింది. ప్రధాని సభలో సరిగైన ఏర్పాటు చేయడంలో ఆయన విఫలమయ్యారు. దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. తిరిగి మాచర్లలో ఇంకో ఘటన జరిగింది. చూడాలి అటు పల్నాడు ఎస్పీ పైన ఏం చర్యలు తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాలి. అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయన పైన అంటూ వార్తనిచ్చారు. ఇక టీడీపీ థర్డ్ లిస్టుకి సంబంధించిన వార్తనిచ్చారు. అటు 11 ఎమ్మెల్యే 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 5 అసెంబ్లీ 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అటు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళని ఎంపిక చేస్తున్నాం. యువ రక్తాన్ని అటు దింపుతున్నాం. మొత్తం యువకులకి అధిక మొత్తంలో సీట్లు ఇస్తున్నాం. సామాజిక సమతుల్యత పాటిస్తూనే తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే అభ్యర్థుల ఎంపిక చేస్తూ ఉన్నామంటూ టీడీపీ అధినేత చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటూ ఆయన పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. దాన్ని తిరిగి పునర్నిర్మించాలంటే చాలా కష్టమైన పని. ఇప్పుడు మనం అధికారంలోకి రాకపోతే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేటు జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరింతగా నష్టపోతారంటూ ఆయన చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తమ ఉమ్మడిగా కూటమికి పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని గెలిపించాలంటూ ఆయన ప్రజలకు పిలుపునిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మంగళగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా అంటూ అటు నారా లోకేష్ ఆయన నిన్న మాట్లాడారు. నారా లోకేష్ మరోసారి మంగళగిరి నుంచే ఆయన పోటీ చేయనున్నారు. వరుసగా అక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలతో కలుస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలి, మంగళగిరి అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నాను, అన్ని వర్గాలను ఆదుకుంటానంటూ అటు చేనేత కావచ్చు, ఇతర సామాజిక వర్గాలందరికీ కూడా భరోసా ఇస్తున్నారు. అటు అక్కడ అభివృద్ధి ఆగిపోవడానికి ప్రస్తుత శాసనసభ్యుడు ఆర్కే ఆయనే కారణం కాబట్టి ఆయనను తిరస్కరించండి, వైసీపీని తిరస్కరించి టీడీపీ తనకు ఓటేయాలంటూ ఆయన అక్కడ కలిసిన ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించిన వార్తను ముఖ్యమైన వార్తగా దిశ పత్రిక ప్రచురించింది. ఇవి ఆంధ్రప్రదేశ్ విషయాలు.